ఈ ఎలక్షన్లో గత 3 ఎలక్షన్లు నేను గతంలో కూడా చూసి ఉన్నా, నేనే క్యాండిడేట్గా అనుకున్నా. కానీ ఈ ఎలక్షన్లో కొత్త విధానం చూస్తున్నాం. ఒత్తిడి కూడా ఎక్కువ ఉంది. ఎవరైతే ఎన్నికల అధికారులని చెప్పుకుంటున్నారో వాళ్ళ పనితీరు ఎంత వరస్ట్గా ఉందంటే అంత వరస్ట్గా ఉంది. ఈవీఎంలు పనిచేయకపోతే ఫోన్ చేస్తే ఒక్క అధికారి కూడా ఫోన్ లేపట్ల. రెండోది, చిన్న గదుల్లో ఓల్ఆర్ఆర్పేటలో చూస్తే పొజిషను జైల్లో కన్నా అన్యాయంగా ఉన్న మరి గదుల్లో మహిళలు చెమటలు కప్పి అసలు గాలి ఆడకుండా నానా అవస్థలు గురి అవుతున్నారు. కనీసం ఇంతటి ఎండల్లో షామానాలు కూడా వేసుకోవాలా. ఇంత సమయం ముందు కూడా పెట్టుకొని అధికారులని ట్రాన్స్ఫర్ చేయడానికి ఎన్నికల సంఘం వాళ్ళకి టైం ఉంది, కానీ ఎన్నికలు ఏ రకంగా నిర్వహించాలనే దాని మీద అవగాహన లేని పరిస్థితి. ఓటర్లకి స్లిప్లు కూడా ఇవ్వాల. డోర్ టు డోర్ తిరిగి ఓట్లు నమోదు కూడా అధికారులు చేసుకోవాలా. లేదంటే మేము టైం ఇచ్చాం వాళ్ళు వచ్చి చేసుకోవాలంటే కొంతమందికి చదువుకుని ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువుకోలేని వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, లేబరు, స్లమ్ ఏరియా ఎక్కువ. అధికారులు పని చేయకుండా ఎక్కడెక్కడో తీసుకొచ్చి చిన్న కుర్రల్ని అటెండర్ లాగా పెట్టుకొని ఓ ఎరుపు రిబ్బన్ కట్టి డోర్కి చెయ్యి అడ్డం పెట్టి నీకు ఓటు స్లిప్ ఉంటేనే రమ్మని ఆ పిల్లవాడు కూడా చెప్పబోయాడు. ఇప్పుడు ఎన్నికల్లో గత అధికారులు ఏం చెప్తున్నారో పక్కన టీవీల్లో, ఛానల్లో, న్యూస్లలో 9-10 రకాల్లో ఏ ఎవిడెన్స్ ఉన్నారో ఓటు వేసుకునే హక్కు ఉంటుంది అంటున్నారు. కానీ అక్కడ మాత్రం చలామణి అవ్వట్ల. అధికారులు మాత్రం పూర్తిగా వైఫల్యం చెంది ఉన్నారు. దాంతోపాటు ఒక ఏరియాకి సంబంధించిన పోలీస్ యంత్రాంగం అట్రఫుల్లాగా ఉంది. అవతల క్యాండిడేటు 50 మందిని తీసుకొని బూతుల్లో దూరితే ఏమనట్లా సిఐ గారు. ఎవరో కాదు, 2 సిఐ గారే. ఆయనతో పాటు ఎస్ఐ ఒక అతను ఉన్నాడు, ఆయన పేరేంటంటే ఎరుపుగా ఉన్నాడు, ఇంటి పెట్టాం సంథింగ్ మధు ఏదో ఏం పేరో ఉంది. ఆ పిల్లోడు స్క్వాడ్ ఎస్ఐ అంట. మర్యాద కూడా లేకుండా మాట్లాడుతున్నాడు. సరే, ఒక పక్క మనకి గాలి ఈలుస్తుంది, మనకి గెలిచే అవకాశాలు బాగున్నాయి, మనం గొడవ పడితే బాగుండదు, ఎంతో సహనంతో మేము వెనక్కి రాక తప్పదు. ఇటువంటి దౌర్జన్య వాతావరణం, అరేంజ్మెంట్స్ లేకుండా అధికారులు చేసిన పనితీరు, కనీసం స్లిప్పులు లేక ఒక్కొక్క బూత్లో 100ల సంఖ్యలో మహిళలు తిరిగి వెళ్తున్నారు. కాబట్టి దేశం అంతా ఒకే స్లోగన్ ఉంది ఇవాళ, ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టమని. శుభ్రంగా ఉంటుంది. ఓటర్ తన హక్కుని ప్రజాస్వామ్యపరంగా ఓటేసుకునే పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది. దీంతో ఈవీఎంలు ఒక అరగంట పనిచేయటం, అసలు ఉదయం నుంచి అన్ని బూతుల్లో ఈవీఎం పనిచేయట్లా, కొన్ని చోట్ల మార్చినా పనిచేయట్లా. మరి ఈ రకంగా దారుణంగా అరేంజ్మెంట్ జరగడంలో ఓటర్లంతా సఫర్ అయ్యారు. ఇవాళ ఏది ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన కష్టం, అభివృద్ధి, ఒక విజను, ఇవన్నీ కూడా ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు, మేము చంద్రబాబు తప్ప, ఎల్లీల్ ఖాన్ తప్ప వేరే పార్టీకి ఓటేమో సైకిల్ గుర్తుకే ఓటేస్తూ ఉంటారు. మరి
నిజంగా మేము కృతజ్ఞతలు చెప్పాలి ప్రజలకు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. ప్రజలు కోరుకుంటూ ఒక ముఖ్యమంత్రిని మళ్ళీ కావాలి, మళ్ళీ రావాలా అనేది ఇది ఒక కొత్త విధానం, ఇది కొత్త మలుపు రాజకీయాల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితిలో మాత్రం ఎక్కడా కనిపించలా. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రపరపలాడబోతుంది రేపు అనౌన్స్మెంట్ అయినాక. నేను నిన్ననే ఒక వాట్సాప్లో చూసా, వైసీపీకి సంబంధించిన టికెట్లన్నీ వేశారు, ఏ సీట్లు గెలుస్తున్నామని. సరే, తెలుగుదేశానికి తక్కువ చూపించి వాళ్ళు ఎక్కువ చూపించుకున్నారనుకోండి. విజయవాడ వెస్ట్ వాళ్ళ కాలంలోనే టీడీపీ అని ఉంది. కాబట్టి మా కష్టానికి, చంద్రబాబు కష్టానికి ప్రజలు తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓటేస్తారు. ఎంపీ గారికి ఓటేస్తారు, ఎమ్మెల్యే గారికి కూడా ఓటేస్తారు. మరి బ్రహ్మాండంగా మేము కూడా తిరిగి వచ్చాం, ఓటర్ నాడి చూసాం. ప్రత్యేకంగా మైనార్టీసు, ఇతర కమ్యూనిటీసు మాకు చంద్రబాబు గారే ఉంటే బాగుంటుంది, మా ఎమ్మెల్యే గారి విధానం మాకు బాగుంటుంది, కాబట్టి మేము వేరే వాళ్ళకి ఓటేసే ప్రసక్తి లేదని వాళ్ళు ఖంగా చెప్తున్నారు. మనం త్వరలోనే రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి షబానా ఖాతూన్ గారు కానీ, మా ఎంపీ పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని కానీ ఇద్దరు కూడా గెలవబోతున్నారని మీ ద్వారా ప్రజలకి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా మీరు ప్రజలకు చెప్పాల్సింది, ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజలకి నేను తప్పుగా, నా పిలుపుగా ప్రజలందరూ కూడా టీడీపీ పార్టీకి ఓటేసి ఈ రాష్ట్రంలో ఉన్న, గతంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు ఉండాలి. అవతల పార్టీ కనుక దుర్దృష్టశాతం వస్తే విడిగా రౌడీగా అయిపోతాయి. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పార్టీ వస్తున్నట్టుగా భావించి ప్రతి బూత్ కూడా గూండాలు, మరి క్యాడరు, ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రౌడీజంకి పొందుకుంటున్నారు. కాబట్టి ఎవరిదల్లా రేపు సీఎం గారు మళ్ళీ చంద్రబాబు గారే అవుతారు. ఈ కొన్ని డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా మరి సార్ దగ్గరకు వచ్చి చెప్పి మనం ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. సంఖ్యలో మహిళలు తిరిగి వెళ్తున్నారు. కాబట్టి దేశం అంతా ఒకే స్లోగన్ ఉంది ఇవాళ, ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ పేపర్ పెట్టమని. శుభ్రంగా ఉంటుంది. ఓటర్ తన హక్కుని ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యపరంగా ఓటేసుకునే పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది. దీంతో ఈవీఎంలు ఒక అరగంట పనిచేయటం, అసలు ఉదయం నుంచి అన్ని బూతుల్లో ఈవీఎం పనిచేయట్లా, కొన్ని చోట్ల మార్చినా పనిచేయట్లా. మరి ఈ రకంగా దారుణంగా అరేంజ్మెంట్ జరగడంలో ఓటర్లంతా సఫర్ అయ్యారు. వాళ్ళు ఏదే ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఆయన కష్టం, అభివృద్ధి, ఒక విజను, ఇవన్నీ కూడా ప్రజలు, ప్రత్యేకంగా మహిళలు, మేము చంద్రబాబు తప్ప, ఎల్లి ఖాన్ తప్ప వేరే పార్టీకి ఓటేమో సైకిల్ గుర్తుకే ఓటేస్తూ ఉంటారు. మరి నిజంగా మేము కృతజ్ఞతలు చెప్పాలి ప్రజలకు కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. ప్రజలు కోరుకుంటూ ఒక ముఖ్యమంత్రిని మళ్ళీ కావాలి, మళ్ళీ రావాలా అనేది ఇది ఒక కొత్త విధానం, ఇది కొత్త మలుపు రాజకీయాల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని పార్టీ ప్రజలు నమ్మే పరిస్థితిలో మాత్రం ఎక్కడా కనిపించలా. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రపరపలాడబోతుంది రేపు అనౌన్స్మెంట్ అయినాక. నేను నిన్ననే ఒక వాట్సాప్లో చూసా, వైసీపీకి సంబంధించిన టికెట్లన్నీ వేశారు, ఏ సీట్లు గెలుస్తున్నామని. సరే, తెలుగుదేశానికి తక్కువ చూపించి వాళ్ళు ఎక్కువ చూపించుకున్నారనుకోండి. విజయవాడ వెస్ట్ వాళ్ళ కాలంలోనే టీడీపీ అని ఉంది. కాబట్టి మా కష్టానికి, చంద్రబాబు కష్టానికి ప్రజలు తప్పనిసరిగా సైకిల్ గుర్తుకు ఓటేస్తారు, ఎంపీ గారికి ఓటేస్తారు, ఎమ్మెల్యే గారికి కూడా ఓటేస్తారు. మరి బ్రహ్మాండంగా మేము కూడా తిరిగి వచ్చాం, ఓటర్ నాడి చూసాం. ప్రత్యేకంగా మైనార్టీసు, ఇతర కమ్యూనిటీసు మాకు చంద్రబాబు గారే ఉంటే బాగుంటుంది,
మా ఎమ్మెల్యే గారు విధానం మాకు బాగుంటుంది కాబట్టి మేము వేరే వాళ్ళకి ఓటేసే ప్రసక్తి లేదని వాళ్ళు ఖంగా చెప్తున్నారు. మనం త్వరలోనే రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్లో మరి ఇక్కడ ఉన్న అభ్యర్థి షబానా ఖాతూన్ గారు కానీ మా ఎంపీ పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని కానీ ఇద్దరు కూడా గెలవబోతున్నారని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా మీరు ప్రజలకు చెప్పాల్సింది, ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రజలకి నేను చెప్తుండగా నా పిలుపుగా ప్రజలందరూ కూడా టీడీపీ పార్టీకి ఓటేసి ఈ రాష్ట్రంలో ఉన్న గతంలో ఉన్న శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు ఉండాలి. అవతల పార్టీ కనుక దుర్దృష్టశాతం వస్తే విడిగా రౌడీగా అయిపోతాయి. ఇప్పటికే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ పార్టీ వస్తున్నట్టుగా భావించి ప్రతి బూత్ కూడా గూండాలు మరి క్యాడరు ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా రౌడీజంకి పొందుకుంటున్నారు. కాబట్టి ఎవరిదల్లా రేపు సీఎం గారు మళ్ళీ చంద్రబాబు గారే అవుతారు. ఈ కొన్ని డిఫెక్ట్స్ ఇవన్నీ కూడా మరి సార్ దగ్గరకు వచ్చి చెప్పి మనం ఇవన్నీ కూడా కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత నాకు కూడా ఉంది. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.